కనకం ఏం వండుతున్నావే? నీచు వాసన వస్తుంది. చేపల పులుసు అత్త. ఎదురింట్లో శవం పడుండాదే. చేపల పులుసు కావాల్సి వచ్చిందా నీ మొగుడికి? అంతగా తినాలనుందా కుక్కకి? సర్లే, చిన్న గిన్నెలో కొంచెం తీసుకొచ్చివ్వు. ఆ ఎటకారం చూడు మళ్ళా. ఈ ముసలిది ఎప్పుడు వస్తుందో ఏందో. ఏందిరా? మా నాయన చచ్చిపోయినాడు కదా, ఆ, ఆస్తి పంచి అందరికి బాగాలేవు. మేము చాలా కష్టపడుతున్నాం. మీరు కష్టపడలేకపోతే ఊరేసుకుని సావండి. లేదంటే 3 పూట్ల అందరూ కలిసి గడ్డే తినండి. మేమేంటికి గడ్డి తినాలి? మొగుడు చచ్చి 3 రోజులు ఇంకా బొట్టు కూడా తీరతే అప్పుడే చేపలు కొని అడుగుతుండవు. నువ్వు తిని గడ్డే. నా మొగుడు, నా బొట్టు, నా కష్టం నేను సంపాదించుకుని తింటుండా. అది అడగడానికి మీరెవర్రా? 8 ఏళ్ళు వచ్చేంత వరకు మొడ్డి గడుక్కోవటం రాని కుక్క. నువ్వేంది నాకు చెప్పేది? సరే మీ ఇంటి పంచాయతీ తర్వాత పెట్టుకోండి, ముందు నా లెక్క ముగించండి. నాకో టైం సైన్ అదే. నీకేంద్రా లెక్క చెప్పేది? ఏం లెక్క? పెండ్లో ఇప్పుడు 25 తులాలు ఇస్తామని కదా చెప్పుండారు. ఇప్పటి వరకు 22 తులాలే కదా నాకు ఇచ్చినారా. మిగతా 3 తులాలు అప్పుడప్పుడు ఇస్తాను వాయిదా వేస్తా అంటారు. దానికేం చెప్తా? 3 తులాలే కదా, తీసుకో. ముందు నీకు పెట్టిన 22 తులాలు నా కండ్లకి చూపించి ఎప్పుడైనా తీసుకుపో. చూడరా, ఏంటికి చూపించాలా? నేను బంగారం పెట్టింది దీనికిరా. తాకట్టు పెట్టుకోమని ఇచ్చినానా ఏంది? నువ్వు తాకట్టు పెట్టి వడ్డీకిచ్చి నాటు సారా పందికూర తినడానికి నేనేం రా? నా కూతుర్ని బంగారాన్ని నీకు ఇవ్వాలి. ఏంది అల్లుడిగా అడిగాకు నాకు లేదా? అయితే నీ కూతురు నువ్వే ఉంచుకో, నాకొద్దా. రే, నా కూతుర్ని వదిలేసిపోవడానికి నువ్వెవడివిరా? అది నా కూడండి పెడితో ఏడే ఉంటాది. నువ్వు పోయావని బొట్టు చెరిపేసుకుంటది. అప్పుడే దాని విలువ నీకు తెలుస్తుంది. అసలు మీరు పెద్ద మనుషులేనా? ఏడు అల్లుడికి మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతుంటది. ఏంది ఇది అని అడగరా? ముందు నువ్వు పోరా, నాకే మర్యాద ఇచ్చి మాట్లాడదు. నన్ను న్యాయం అడుగుతుండవా? ఏ ముసలి, కన్న తండ్రి ఆస్తి పిల్లలకే సొంతం అనేది సాంప్రదాయం. ఎవరికి ఏమి ఇవ్వకుండా ఆస్తి మొత్తం నువ్వే అనుభవిస్తావా? అడుగు. నేను అడుగుతున్నా, నీకేంటికి ఆస్తి? 6 నెలలు తల ఇంటికాడ ఉంటే మేము ఎవరో ఒకరో 4 ముద్దలు పెట్టమా? చెప్పిన దానికి చెప్పు తెగిపోద్ది తాగుపోతే అది వల్ల. ఎవరు రాస్తే ఎవరు అడిగేదే? పీకల దాకా తాగి మీ నాయన పడిపోయి ఉంటే నేను కూలి పనికి పోయి కూరగాయలు అమ్మి కడుపు కట్టుకుని కష్టపడి సీటీలు కట్టుకుని ఒక్కో పైసా కూడబెడితే వచ్చిందిరా ఈ సొత్తు. ఈ సొత్తు అంతా మీ చేతుల్లో పెట్టి ఈ ఊర్లో ఉన్న మిగతా ముసలోళ్ళలాగా గడప దగ్గర కూర్చుని పళ్ళెం పట్టుకుని కోడల దగ్గర గంజికూడు అడుక్కు తినాలా? దొన్నపోతుల్లారా, నేను చచ్చేంత వరకు నా ఆస్తిని నేను మాత్రమే అనుభవిస్తాను. నా చావు కబురు విన్నాకే ఇంటికి రండి. లేదంటే ఈ పొరకెచ్చుకుని కొట్టానంటే ఏం మాట్లాడతాడా? బాగుండే, నాకే చెప్తుండారు. ఆ రోజు అవమానపడి ఇల్లుడు ముసల్దాన్ని మంచి చెడు దేంట్లో పాలు పంచుకునేవాళ్ళు. 4 ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు వచ్చి ఉండారు. మామూలు ముసలిది కాదురా. అందుకే ముసల్ది ఎప్పుడు చేస్తుందా, ఆస్తి ఎప్పుడు పంచుకుందా అని వచ్చినారు. చూడు పనికి మళ్ళీ యాదవరం. రే ముఖేరా. కరప్పా స్వామి, పొద్దున్నే ఈ బ్రెండ దొరికింది, కోప్పడకు స్వామి. బాగా సీరియస్ గా మొక్కుతున్నాడే. సెలం, ఊరికొచ్చినావా? పోరా ముందు నువ్వు. సెలవు, కరుపు స్వామికి ఒక్క బ్రాందీయేనా? ఓ విస్కీ, ఒక రమ్ము, ఒక జిన్ను, లేకపోతే బీరు. మంచి బ్రాండ్ తీసుకురావచ్చు. సాగొట్టకరా స్వామి, ముందు స్వామికి దండం పెట్టుకొని నన్ను పోరా నువ్వు. జోరీగా అరుస్తా ఉంటాడు. సెలవం, కరుపునికి ఒక మంచి దండ తీసుకొచ్చి ఇయ్యచ్చు కదా. నువ్వు వెళ్ళిందేనా? ఏయ్ దండకేమైనది? ఏంది ఇట్ట అరుతుండా? డైరెక్ట్ గా అడిగితే పోతుంది కదా. సెలవు, ఓ 20 ఉంటే ఇవ్వకూడదా? చెప్తుండా స్వామికి మొక్కని మనను తాగుపోతున్నాయలా. 20 రూపాయలు కావాలంటే సన్నాస్కి. పోరా ముందు. ఆ కరుపును మంచి దండ ఎత్తనే పట్టించుకోడు. ఏమంటుండా? నువ్వు వల్లింది ఎత్తే పట్టించుకుంటాడా? దీపం పెట్టి మొక్కడానికి వచ్చాడండి మగాడు. 20 ఇచ్చే దమ్ము లేదు. ఊరేసుకొని సావండ్రా పీసిని గొంటు సన్నాసులారా. కరుప్ప, టైంకి మా అమ్మని తీసుకుపోయి ఉంటే వీళ్ళందరూ ఇట్ట మాట్లాడేటోళ్ళ. ఎన్ని రోజులు ఆ యముడిని ఆపుతూ ఉంటావు? ఈ దీపం ఆరిపోయేలోపు మా అమ్మని తీసుకెళ్ళిపోవయ్యా. ఈసారి మోసం చేయకు స్వామి. చీటీ దుడ్డు కట్టాల్సిన టైం దగ్గరికి వచ్చినది. నిన్నే కొండలా నమ్ముకుని ఉండా. వదిలిపెట్టద్దు స్వామి, మర్చిపోకు. ఈ ఒక్క పని చేసి పెట్టావంటే నీకు పొట్టెలు కోసి పొంగలు పెడతా. పుత్తూరు తాలూకా
గొల్లపల్లికి చెందిన కీర్తిశేషులు వేలుస్వామి భార్య బెబ్బులి రేడియోస్ అధినేత కమల్ బెబ్బులి తల్లిగారు అయిన పౌంతాయి జబ్బుతో మంచాన పడి ఉన్నారు. ఇప్పుడు ఈ వార్త మీకు తెలియజేస్తున్నది బెబ్బులి రేడియోస్. అందరూ రండి, ముసల్దాన్ని చివరి చూపు చూసుకోండి. ఏంది పోతూ ఉండు, నీ చావు కూడా ఇదే మైక్ సెట్. నీకు 20-30 డిస్కౌంట్ ఇస్తా. చూడరా వాడిని అన్నిటికీ కమలాసన్ పాటలే పెడుతుండాడ్రా. ఇదంతా పెద్ద మనిషి చేసే పనేనా? ఏమైనది, చిన్నపిల్లగాళ్ళు ఇదే చేస్తుంటారు. నువ్వు గమ్మునుండవు. మార్కెటింగ్ ఎవరబ్బా ఇది? ఎవరో తెలియడం లేదే. ఎవరది? ఎవరో తెలీదే. ఈయన్నెప్పుడు మనం చూడలేదే. ముసల్ది మంచాన్ని పడ్డప్పటి నుంచి ఏదో చెప్పాలనుకుంటుందిరా. ఏంటో అడగండి. అవునా? ఇవెన్నేళ్ళో చెప్పు. మీరు నరకానికి పోతారా మోద నష్టప్రాయాలారా. సరే నువ్వు పో. ఇదేందక్క, పాంతాయమ్మకి బయట ఊళ్ళో బంధువులు ఉండారా? ఏమో తెలియదక్క, నేను ఇప్పుడే చూస్తా ఉండాను. ముసలిదేదో చెప్తా ఉండది. ఎవరైతే కొత్తగా కనిపిస్తున్నాడా? అన్నా ఒక నిమిషం. ఏందన్నా? అన్నా ఒక్క నిమిషం ఏండే ఉండన్నా. అన్నా నాకు లేట్ అవుతుంది. అన్నా అన్నా ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానన్నా. అన్నా అన్న ఇక్కడే ఉండన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా. యో బెబ్బులే ఇటు రావయ్యా. మావా, మా అమ్మ ప్రాణం పోతున్నప్పుడు నేను పక్కన ఉండదా? పిలుస్తా ఉన్నాను కదా, రావయ్యా. రమ్మని చెప్తా ఉంటా. సరే ఆగు, పాట పెట్టొస్తా. ఇదిగో నువ్వు కూడా చెప్తాను. ఏంది మావా? రావయ్యా. అరే అంత వివరంగా చెప్తా కదా. రావయ్యా. ఏంది? రా రమ్మని చెప్తా ఉన్నా కదా. ఏంది రా, రా, చెప్పండి. త్వరగా రా. సెలవం ఏడా? ఒరే సెలవం, విన్న రారా. ఏందయ్యా? విన్న రారా. ఏందే అందరిని చెప్తా పిలుస్తుంటా? ఉండన్నా. ఎవరు? అన్నా